హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. బీరకాయ నచ్చని వారు కూడా ఈ రెసిపీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీతో ఇంకొకసారి అడిగి మరీ చేయించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ పల్లీ కర్రీ. ఎలా చేయాలో చూసేద్దామా మరి? ముందుగా ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకొని స్టవ్ మీద ఉంచి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసి పల్లీలు వేగాక దించే ఒక నిమిషం ముందు 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు పల్లీలను చల్లారనివ్వండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని నూనె వేడయ్యాక పోపు కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసి ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తరువాత ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడాక అదే కడాయిలో 2 ఎండుమిర్చీలు కూడా యాడ్ చేసి కాస్త దోరగా ఫ్రై చేసుకొని ఉంచండి. తరువాత మనం తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కడాయిలో యాడ్ చేసి కాస్త ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి ఇంకొకసారి ఇలా గెరటతో కలపండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక 1/4 టేబుల్ స్పూన్ పసుపుని మరియు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను, తరువాత 1 టేబుల్ స్పూన్ కారంను కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు ఇంకాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. గుర్తుంచుకోండి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు ఉల్లిపాయల్లో పూర్తిగా కలిసే విధంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. చూసారా, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా ఉల్లిపాయల్లో బాగా కలిసాయి. తగినన్ని వాటర్ వేసి మసాలా పూర్తిగా కలిసే విధంగా ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు అలా వదిలేయండి. తరువాత ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనం వేసుకున్న మసాలా పదార్థాలన్నీ మాడిపోకుండా మనం చేస్తున్న కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. లిడ్ క్లోజ్ చేసి 1 నిమిషం పాటు అలా ఉంచండి. తరువాత 1 రెబ్బ కరివేపాకుని కూడా అందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. 500 గ్రాముల లేత బీరకాయలను తీసుకొని బీరకాయల మీద ఉన్న చెక్కు మొత్తం పూర్తిగా తొలిచేసి ఇలా సన్నగా బీరకాయలను చాప్ చేసుకొని మన మసాలాలన్నీ పూర్తిగా ఉడికాయి కాబట్టి కొద్దిగా లేత బీరకాయ ముక్కలను అదే పెనంలో నేను చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తరువాత ఒక గెరట తీసుకొని ఇలా పూర్తిగా మనం వేసుకున్న మసాలాలన్నీ బీరకాయ ముక్కలకు పట్టుకునేలా ఒకసారి కలుపుకోండి. నేను చాలా లేత బీరకాయను తీసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా లేత బీరకాయను తీసుకుంటే మన బీరకాయ పల్లీ కర్రీకి ఇంకా అడిషనల్ టేస్ట్ వస్తుంది. మూత పెట్టి బీరకాయ కాస్త మగ్గేంత వరకు ఉంచండి. మినిమం 5 నుంచి 10 నిమిషాలలో బీరకాయ పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ మీకు రుచికి సరిపోయినంత యాడ్ చేసుకొని సాల్ట్ బీరకాయ ముక్కల్లో పూర్తిగా కలిసే విధంగా ఇంకొకసారి గెరటతో కలుపుకోండి. వేసుకున్న సాల్ట్ని పూర్తిగా బీరకాయ ముక్కల్లో కలిసే విధంగా కలుపుకున్నాక ఒక లిడ్తో కవర్ చేస్తూ మనం వేసుకున్న మసాలాలన్నీ బీరకాయకి పూర్తిగా పట్టేలా 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా లిడ్ని ఓపెన్ చేస్తూ గెరటతో కలుపుకుంటూ ఉంటే మనం యాడ్ చేసిన మసాలాలు మాడిపోకుండా మనం వేసిన మసాలాలన్నీ బీరకాయకు బాగా పట్టి మంచి టేస్ట్ కుదురుతుంది. చూసారా, 5 నుంచి 10 నిమిషాల తరువాత బీరకాయ ఆల్మోస్ట్ 90% కుక్ అయింది. ఈ స్టేజ్లో
మనం పల్లీలను వేయించుకొని మిక్సీ జార్లో గ్రైండర్ చేసుకున్న మసాలాను కూడా బీరకాయ ముక్కల్లో ఇలా కలుపుకోండి. అడిషనల్ మసాలా మిక్సీలో మిగిలిపోయి ఉంటే కొద్దిగా నీరు వేసి కూడా కలుపుకోవచ్చు. ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉంటే వాళ్లకు ఈ బీరకాయ పల్లీ కర్రీ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే పల్లీల మసాలాలో నేను కోకోనట్ అస్సలు కలపలేదండి. ఏదైనా కర్రీలో కోకోనట్ పాలు కానీ కోకోనట్ కానీ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదని గుర్తుంచుకోండి. అందుకనే నేను ఇక్కడ కోకోనట్ను స్కిప్ చేశాను. కావాలంటే పల్లీలతో పాటు కోకోనట్ కూడా యాడ్ చేసి మీరు ఒకసారి ట్రై చేసుకోవచ్చు. చూసారా, మన టేస్టీ డెలిషియస్ బీరకాయ పల్లీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మీరు ఒకసారి కారం ఉప్పు పూర్తిగా సరిపోయాయా లేదని కూడా చెక్ చేసుకొని ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. బీరకాయ ఇష్టం లేని వారు కూడా టేస్ట్ చేసిన తరువాత అమోఘంగా ఉంది అని మిమ్మల్ని పొగడ్తలతో ఖచ్చితంగా ముంచేస్తారు. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎలాంటి రోటీస్లో కానీ రైస్లో కానీ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పాలండి. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.